నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యమైన పట్టు వస్త్రాలు వినియోగదారులకు అందించాలి. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. గత ప్రభుత్వం తాండవ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఏపీ అమరావతి జేఏసీ నాయకుల డిమాండ్. చిరుత భారీ నుండి కాపాడండి. ఆమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి గ్రామస్తుల విజ్ఞప్తి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దళితులపై హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు అగ్రవర్ణాలకు పేటెంట్ హక్కుగా మారినట్టు ఈ ప్రభుత్వాలు పనితీరుగా ఉందని బద్వేలు దళిత ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం నాడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ, ఇటీవల తిరుపతిలో అగ్ర కులస్తులకు చెందిన ఒక వ్యక్తి దళితుడైన నవీన్ను అక్రమంగా అన్యాయంగా ఒక లాడ్జికి తీసుకొని పోయి చిత్రహింసలు పెడుతూ లాఠీతో కొడుతూ ఆ విషయాన్ని ఒక వీడియో తీసి ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పంపడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితులను టార్గెట్ చేసి హింసిస్తూ వెలివేస్తూ భౌతిక దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే మరి దళితుల రక్షణ చట్టాలు ఏమయ్యాయని ఆయన పేర్కొన్నాడు. అయితే దళితులపై దాడులు జరగవు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరగవు. కానీ అవన్నీ పేరుకు పేపర్ స్టేట్మెంట్ కు ప్రజలకు కలవలి మాటల వరకే దళిత సంఘాలకు చట్టాలు అయ్యి అని చెప్పి లేనిపోయినట్టు చెప్తారు. మరి నేడు ఇటీవలనే తిరుపతిలో వరుసగా జరుగుతున్నాయి. గతంలో ఒక పిల్లోడు బైక్ లో వస్తుంటే వాడిని కొట్టి కళ్ళ కారం కొట్టేసి మా యూదులోంచి వస్తున్న వాడు బైక్ ను ఒక దళితుడు అని చెప్పని ఎంత నీచమైన పని ఆ అబ్బాయిని కొట్టేసిండ్రు. మరి ఇటీవల ఒక అబ్బాయిని లాడ్జీలో బంధించి వాడిని భయంకరంగా కొట్టి వాడి ఒళ్ళంతా క్షుణ్ణమయ్యేట్టు చేసి వాళ్ళ నాయనకు వీడియో తీసి పంపడం చాలా చిగ్గుచేటే పని. మేము ఒకటే చెప్తాను, మీరు కొట్టే మాకు దెబ్బలు తగిలితే మేము కొడితే మీకు దెబ్బలు తగలవా? కనుక జాగ్రత్త. ఎస్సీ ఎస్టీ జోలికి వచ్చినారంటే కబడార్. మేము చెప్పేది ఒకటే, ఏ పొద్దు తిరగబడతామో ఆనాడే నిజమైన స్వాతంత్రం. కానీ కోనేరు రంగారావు సిఫారసులు ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఆ సిఫారసులు అమలు చేస్తే దాని ద్వారా వచ్చే ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా గట్టిగా అమలయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతి శనివారం పాటు డిఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దళితపేటలో పనుకోవాలా. కానీ అవగాహన సదస్సులు పెట్టాలి. ఇట్లాంటి అధికారులు ఎవరు పట్టించుకోక, ఈ కోనేరు రంగాల సిఫారసులను పట్టించుకోక ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఒకరోజు 2 సార్లు ఈ నైట్ దళితవాడలో నిద్ర చేయడం, దళిత యువకుడిని దారుణంగా కొట్టి అతన్ని దండం పెట్టినా గానీ, కాళ్ళు పట్టుకునే గానీ అతన్ని వదిలిపెట్టకుండా భయంకరంగా కొట్టిండు ఒక వ్యక్తి, ఒక అగ్రకులమైన వ్యక్తి. అతన్ని కొట్టింది కాక అతని వీడియో కూడా వాళ్ళ కుటుంబానికి చేరవేసి, నీ బుద్ధి పట్టిన పని చేసుకోండి, మేము ఇట్లే చేస్తాము, మీ దళిత వాళ్ళను ఇట్లే కొడతాము, ఇట్లే తంతాము, మీరు బుద్ధి పట్టినట్టు చేసుకోండి ఒక వీడియో కూడా వాళ్ళకు పంపించడం జరిగింది. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు హోంమంత్రికి తెలియదా, ముఖ్యమంత్రికి తెలియదా, ఉప ముఖ్యమంత్రికి తెలియదా? ఇక మీదట ఇలాంటి దాడులు జరిగితే మీరు వెంటనే దాన్ని ప్రశ్నించండి, దాన్ని ఖండించండి, ఇక మీద జరగకుండా దాన్ని అరికట్టండి. ఏమి ఇక మీదట కూడా హోంమంత్రులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని ప్రశ్నించలేదు. మీరు మాకు దళిత నాయకులు కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగల్పూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతోంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్ల మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదుల లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేయడం, దానిలో భాగంగా
ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి ఈ రిపేర్ల పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసామమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి. పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు, మొన్ననే ఆగస్టు 2వ తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపిన డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి. నీరు ఇది సుమారు 51,465 ఎకరాలకి నీరు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలు నీరు ఎత్తు ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఇది కూడా వెళ్ళలేదు. మన జలాశయం ఎడంకాలువ తీసుకుంటే 19,775 కిలోమీటర్లు పొడవు, ఎడంకాలువ పొడవు ఈ రిజర్వాయర్ నుంచి 19,775 కిలోమీటర్లు, సారీ 19.775 కిలోమీటర్లు. అలాగే కుడికాలువ తీసుకుంటే 7.7 కిలోమీటర్ల 260 కిలోమీటర్లు. డిస్ట్రిబ్యూటర్లు 5 ఉన్నాయి. దీని పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కాలువలు, రిజర్వాయర్ కాలువలు వేరు, మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కాలువలు తీసుకుంటే మనకి 269.91 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి. దీని ద్వారా రైతు పొలాలకు నీరు ఎంత ఉంటుంది. ఇది తాండవ రిజర్వాయర్ తాలూకు సిస్టమ్. అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఇచ్చామంటే, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు. పైసా లేకపోతే ముందు గేట్ బాగు చేద్దాం అని చెప్పి నా డబ్బులు పోగు చేసుకున్నాం. సత్యనారాయణ గారు కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత డబ్బులు వేసుకుందాం, ముందు గేట్ ఉంటే కదా నీరు ఉంటుందని చెప్పి పైసలు చేసాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందాక చెప్పి మేడం చెప్పారు, విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది. ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు. అది హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుంది ఆ డబ్బు అంతా. ఆమె ఏం చేశారంటే, ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి, ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకున్నాం. 2,10,00,000 రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి. విపత్తు నిధి, ఎక్కడన్నా విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు. బాబా ఆవిడ తెలిసి చెప్పిన వెంటనే ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు. దాంతో 2,10,00,000 రూపాయలతోటి 18 పనులు టేకప్ చేసాం వీళ్ళ ద్వారా. అది ఫస్ట్ మనం చేసిన పని. తర్వాత ఏమైందంటే, అదేవిధంగా మరొక మెయింటెనెన్స్ గ్రాంట్ అని ఒక గ్రాంట్ ఉంది. వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి గవర్నమెంట్ ఒప్పించి 4,20,00,000 రూపాయలు తెచ్చాం. ఆ డబ్బులతో 57 పనులు మంజూరు చేసాం మన రిజర్వాయర్కి. వీటిలో 30 అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి, మిగిలిన ఆన్ గోయింగ్ వర్క్లుగా ఉన్నాయి. అది కాకుండా ప్రత్యేకంగా నాగవరం మండలంలో నిర్మల్ జిల్లా ముథోల్లో గత వార క్రితం అంగిర్గా భోజన అనే రైతుకు చెందిన పశువులను దొంగలించిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లుగా బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు.
ముతోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మహమ్మద్ ఫైజాన్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో మరో 6 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కౌ షెడ్ కి లాక్ బ్రేక్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ స్టేట్ చేసాము. 3 టీం పెట్టాము. సిఐ ముడోల్, సిఐ మెహతా రూరల్ అండ్ సిఐ మెహతా టౌన్. ముగ్గురు ఒక్కొక్క టీంకి లీడ్ చేశారు. దాంట్లో ఎస్హెచ్ఓ ముడోల్, ఎస్హెచ్ఓ మెహతా రూరల్, ఎస్హెచ్ఓ తానూర్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మనకు బండి గురించి క్లూజ్ వచ్చింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో నిన్న ముదోల్ ఐబీ చెక్ పోస్ట్లో మేము ఒక బండి సీజర్ చేయడం జరిగింది. అదే బండి, ఇది దొంగతనం చేసిన బండి. ఆ బండిలో మనకు ఒక అక్యూజ్ కూడా దొరికింది. ఆయన పేరు మొహమ్మద్ ఫైజాన్ ఖాన్. సో ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారంగా ఇప్పటివరకు 7 అక్యూజ్ గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆయన స్టే ఎక్కడ, గెరాజ్ ఎక్కడ, మొత్తం డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. మన ఇంకా 2 టీమ్స్ ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు చేస్తున్నారు. దాంట్లో ఇది ఆవులు ఏడులు దొంగతనం గురించి మేము 6 చెక్ పోస్ట్ పెట్టాము. బార్డర్, ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్. ఫర్దర్ ఏం ఇష్యూ జరగదు అట్లాంటివి మేము చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం బ్రహ్మగిరిలో తరచుగా చిరుత హల్చల్ చేస్తోంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తోందని వణికిపోతున్న గ్రామ ప్రజలు బహిర్భూమికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో తరచుగా వస్తున్న చిరుతపులిని అటవీశాఖ అధికారులు బంధించి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు. హబ్సిగూడలోని స్ట్రీట్ నెంబర్ 8 బృందావన్ కాలనీలో కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్ సెంటర్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హబ్సిగూడలో నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలను వినియోగదారులకు అందించేందుకు కాంచీపురం కామాక్షి సిల్క్స్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం కాంచీపురం కామాక్షి సిల్క్స్ యాజమాని ఆనంద్ మాట్లాడుతూ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని సరసమైన ధరల్లో అన్ని రకాల చీరలను అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. కాంచీపురం సిల్క్స్ పేరిట ఆనంద్ గారు ఒక మంచి సారీ సెల్లింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఇవాళ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రెడీమేడ్ దుస్తులు కానీ, చీరలు కానీ అందుబాటులో ఉండే నగరంగా పేరు పొందింది. ఇక్కడ డే టు డే హైదరాబాద్ బాగా విస్తరిస్తున్న నగరం కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు వారికి ఒక షాప్ ఉండే చైతన్యపురంలో, ఇవాళ 2వ షాప్గా దీన్ని పెట్టారు. సైనికపురంలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వీరు మరింత గొప్పగా ఎదగాలని చెప్పి, వారు సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి స్ట్రీట్ నెంబర్ 2లో శ్రీ కాంచీపురం కామాక్షి వెడ్డింగ్స్ సెకండ్ షోరూమ్ ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఈటెల రాజేందర్ గారు, ప్లస్ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు. అలాగే మా దగ్గర కంచి, ఆరణి, పాడ, బెనారస్ అన్ని రకాలు కూడా దొరుకుతాయి మా దగ్గర. అంతే కూడా మాకు సొసైటీ ఐటమే దొరుకుతుంది మా దగ్గర. మొత్తం అంతా మొక్క మా సొంత మొక్కల మీద తయారు చేసిన వెరైటీ మాత్రం ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. మార్కెట్కి నాకు చాలా తక్కువ ప్రైస్గా దొరుకుతుంది. మేము అందరూ ఒకసారి మా షాప్కి ఇచ్చేసి మమ్మల్ని ఆనందపరచుగా కోరుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కనీస వేతనాలు రావడం లేదని అన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు. ఇక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరణిస్తే వెంటనే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తీసుకెళ్ళడానికి గౌరవ భూపరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ, ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్నీ రెగ్యులరైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు.
రెండవది మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది. అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ కూడా బొప్పరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు. మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏమంటే వీళ్ళకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ వస్తున్నా కానీ కూడా వాళ్ళకు రావాల్సిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి అలాంటి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వారిని ఈ గవర్నమెంట్ సిఎఫ్ఎంఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తున్నందుకు వారికి ఎటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రాకుండా వాళ్ళందరికీ రాకుండా వాళ్ళని ఆ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లోంచి డిలీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా మనం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. బొప్పరాజు గారు వారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ హెచ్ఆర్ పాలసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందికి కూడా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు నిన్ను తీసేస్తాము, ఈ గవర్నమెంట్ వస్తే నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు తీసేస్తాం. ఒక విధి విధానాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఒక కూలి పని చేసుకునేవాళ్ళలాగా తయారైంది. అందువల్ల సర్వీసు రూల్స్ మేము అడుగుతున్నాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తానికి కూడా సర్వీస్ రూల్స్ పెట్టి రిజిస్టర్ పెడితే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, మేము సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 గవర్నమెంట్లు మారినా కూడా మా స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. పిఆర్సీ అంటున్నారు. పిఆర్సీ 9వ పిఆర్సీలో 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి. 10వ పిఆర్సీలో 50% పెరిగింది. 11వ పిఆర్సీలోకి వచ్చేసరికి 23% పెరుగుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50% పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% పెట్టారు. జగన్ గారు వచ్చినప్పుడు 23% మాత్రమే ఇచ్చారు, పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 12వ పిఆర్సీ వస్తుంది కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాణ్యమైన పట్టు వస్త్రాలు వినియోగదారులకు అందించాలి. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. గత ప్రభుత్వం తాండవ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఏపీ అమరావతి జేఏసీ నాయకుల డిమాండ్. చిరుత భారీ నుండి కాపాడండి. ఆమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి గ్రామస్తుల విజ్ఞప్తి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.